అన్ని బంగారు నగలపై ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. వజ్రాభరణాలకు క్యారెట్ 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. మీ లలితలో బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. ఇంకోటి ఇస్లాంలో మన ఆరోపణలు వచ్చినాయి, ముస్లిం కాబట్టి జానీ మాస్టర్ సో అంతంగా అట్లా కూడా వచ్చినాయి. సో దీని గురించి ఎందుకంటే నిజంగా మాస్టర్ ఈ మతం మారండి ఆ మతం మారండి అనేటప్పుడు కాదు. మాస్టర్ని అట్రాక్ట్ చేయడం కోసం, మాస్టర్తో క్లోజ్గా ఉండడం కోసం, ఇప్పుడు మాస్టర్ ముస్లిం కాబట్టి తనలాగా ఉండుంటే బాగుంటుందేమో అనుకొని ప్రయత్నాలు చేసిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సుమలతనే మతం మారమని చెప్పాలి ఇప్పటి వరకు. ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు కూడా వేరే దాంట్లో చెప్పాను, షారుఖ్ ఖాన్ వాళ్ళ మిస్సెస్ హిందూ, ఆమీర్ ఖాన్ వాళ్ళ మిస్సెస్ హిందూ, సల్మాన్ ఖాన్ వాళ్ళ మదర్ ఒక ఆవిడ క్రిస్టియన్, ఒక ఆవిడ హిందూ. వీళ్ళందరికీ రాని లవ్ జిహాద్ ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఎందులో ఇరికించవచ్చు ఆయనని, ఎందులో తన ప్రాబ్లం చేయొచ్చు. ఒక దాంట్లో తప్పించుకుంటే ఇంకో దాంట్లో ఇరికియడం. అప్పుడు కేసు పెట్టినప్పుడు కూడా ఏంటంటే ఇలా లైంగిక వేధింపులకు గురయ్యాడంట అని చెప్పేసి అన్నారు. మన పెద్ద మనుషులు ఇప్పుడు ఈ కమిటీలో ఉన్న ఒక పెద్ద ఆవిడ ఏమన్నారు, అప్పుడు నీ ఏజ్ ఇంత అనుకుంటాను కదా, ఇంత కాబట్టి నీకు పోక్సో కూడా వర్తిస్తుంది అని సెకండ్ యాడ్ చేశారు. అన్నీ ఫస్ట్ చేయలేదు. ఒక మేడం చెప్పారులేండి ఆవిడ, మీకు పోక్సో వేయొచ్చు అంటే సలహాలు అనమాట ఇవ్వడం. ఇప్పుడు మనం ఎట్లా బాగాలేం కదా, పక్కన కూడా బాగుండకూడదు. సో వేసారు. వేసినప్పుడు వాళ్ళు ఒకటన్నా ఆలోచించాలి. డి షోలో 18 to 25 or 20 అని వేశారు. డి షోలో కూడా జోడీ అన్నప్పుడు కపుల్ చేస్తారు. కపుల్ చేస్తున్నప్పుడు ఈ ఏజ్ పిల్లల్ని ఎలా తీసుకెళ్లి చేయించారు? ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. నువ్వు వేస్తే సంస్థలన్నా మోసం చేయాలి. ఈనాడు సంస్థ మీద మేము కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే మీరు తక్కువ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఎట్లా జోడీ చేశారు. మాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటుంది, వీళ్ళు కపుల్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏజ్ పెద్దదే. సపోజ్ గోకాడు అనుకుందాం, ఆ టైంలోనే గోకాడు అనుకుందాం. మా దృష్టి ఏముంటుంది అంటే 18+ కదా వీళ్ళు చేసేది, చిన్న పిల్లలది కాదు కదా. ఎందుకంటే మేము ఇచ్చే జడ్జిమెంట్ కూడా తేడా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చేసావు నాన్న, అది నాన్న, ఇది నాన్న అని అంటాం. పెద్దోళ్ళు అయితే నువ్వు ఆసం చేసావు, నువ్వు చింపేసినావు, నీ పర్ఫార్మెన్స్ అట్లా అంటే చెప్పే దాంట్లో బట్టి కూడా చేంజెస్ ఉంటుంది. దాంట్లో ప్రియమణి మేడం కూడా అడల్ట్కి చేసే కామెంట్ చేశారు. పెద్దమ్మాయి వచ్చి చేసింది అనుకుందాం, ఏది మీరు చెప్పే గోకడం దగ్గర ఓకే అనుకుంటే కనుక. సో 18+ అయితే నువ్వు సంస్థను మోసం చేసి ఉండాలి, రాంగ్ పేపర్స్ అని నువ్వు ఇచ్చి ఉండాలి. తర్వాత మొన్న ఏమంటున్నారు, 14 or 15 ఏజ్ ఉండొచ్చు నాకు. 14 or 15లో మీ ఇంట్లో వాళ్ళు సైన్ పెట్టారా, నీకు ఇలా చేయొచ్చు, అడల్ట్ కంటెంట్ చేయొచ్చు. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. లేదు కళ అన్నప్పుడు ఎవరైనా చేయొచ్చు అంటే మన ఇండియాలోనే చైల్డ్ లేబర్ తీసేద్దాం. కళ వేరు. ఇప్పుడు అప్పట్లో ఓంకార్ గారి షోలో వచ్చినప్పుడు ఒక చిన్న పాప రితికనా దీపిక ఏదో ఒక అమ్మాయి డాన్స్లో కొంచెం పర్ఫార్మెన్స్ చూపిస్తేనే అంతమంది గోల పెట్టారు, ఈ పిల్లలతో ఇలాంటివి ఎందుకు ఐటమ్ సాంగ్స్ చేపిస్తున్నారు అని. సో అలా జరుగుతూ డీ షో అన్నప్పుడు అన్ని డాన్స్ షో అన్నప్పుడు కనుక్కొని వస్తూ ఉంటాం. సో ఆ ఏజ్లో నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు అనేది పబ్లిక్ గమనించారు. నెక్స్ట్ నువ్వు ఏజ్ సంస్థలను మోసం చేసి ఉండాలి. లేదు సంస్థనే మోసం చేసిందని ఎట్లయితే అట్లా అయింది అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, అక్కడ మాకు ప్రాబ్లం అయింది కదా. సంస్థ మీద మేము యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు అలా పెట్టడం వల్ల మేము పెద్దోళ్ళు అనుకున్నాం. మేము పెద్దోళ్ళు అనుకున్నదే నువ్వు 18+ అన్నావు కాబట్టి పెద్దాం అనుకున్నాం. అక్కడ పోక్సో ఎట్లా వచ్చింది? సపోజ్ మాస్టర్ గోకిన్ అనుకున్నా కూడా అప్పుడు పోక్సో ఎట్లా వర్తిస్తుంది? మీరు 18 to 25 అన్నాక ఎట్లా వర్తిస్తుంది? డీ షో తర్వాతనే మాస్టర్ దగ్గరకు వచ్చావు. 19లో వచ్చాను అని చెప్పంటున్నావు. 19లో వర్క్ చేయలేదు, సాంగ్ చేయలేదు. రాగానే మాస్టర్ తీసుకొని పోయి నేనేం చేయలే. 20లో లాక్డౌన్ వచ్చింది. 20లో లాక్డౌన్ వచ్చిన తర్వాత 21 తర్వాత సాంగ్స్ లేవు. 22లో నువ్వు వచ్చావు మాస్టర్ దగ్గర. 23 తర్వాత ఇద్దరు గొడవలో వెళ్ళిపోయారు. 24 వరకు మీరు మాట్లాడుకోలేదు. 14 నెలలు మీరు మాట్లాడుకోలేదు. సో అప్రాక్సిమేట్లీ 1.5 year 2 years నువ్వు అక్కడ ఉన్నావు. సో 4 years ఎక్కడ వచ్చింది నీకు? అంటే ప్రతి ఒక్కటి అబద్ధమేనా? 4 years హరాస్మెంట్ ఎక్కడ జరిగింది నీకు? 4 years 5 years నేను రాలేకపోయాను అని చెప్పేసి అని అంటే లాక్డౌన్లో ఎట్లా వచ్చాడు మాస్టర్ ఇంటికి? సో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచిస్తే, ఎందుకంటే ఒక లైఫ్ అండి, ఒక లైఫ్. ఎందుకంటే రీసెంట్గా కూడా నేను ఒక అతనికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 20 సంవత్సరాలలో వాళ్ళ మదర్ చనిపోయారు, లైఫ్ కొలాప్స్ అయిపోయింది. ఆయన ఫ్యూచరే 20 years అంటే అక్కడ అయిపోయింది. 40 ఏళ్ళ తర్వాత బయటకు వస్తే నిర్దోషగా బయటకు వచ్చాడు. 20 సంవత్సరాల తర్వాత శిక్ష అనుభవించి. సో ఆయనకి ఏం న్యాయం చేస్తున్నాం మనం? సారీ అంటారు, అప్పుడు ఏం చేస్తాం మనం? సో ఇలా కూడా ఈయనకు కూడా ఏంటంటే ఒక జీవితాన్ని, ఒక ఫ్యూచర్ని ఇలా చేయకూడదు. ఇలా చేయడం పాపం, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండి మాట్లాడుకొని చేసుకొని ఏదో తేడాలు వచ్చినాయని చెప్పేసి మిగతా వాళ్ళ పర్సనల్ ఖర్చు పెట్టుకొని ఇదంతా చేయడం
కరెక్ట్ కాదు. సో మాస్టర్ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా స్టెప్ బై స్టెప్ ఎక్కుంటూ ఇంత స్టేజ్కి వచ్చారు. ఇంత స్టేజ్కి వచ్చిన మళ్ళీ తర్వాత మొదటి క్వశ్చన్ అయిపోయిందిగా, మొత్తం ఆయన కింద డౌన్ చేయాలని చూస్తున్నారు. అంటే ఆవిడకి సపోర్ట్ ఉన్నారు వెనకాల ఎవరైనా ఇట్లా ఉండబట్టే కదా. లేకపోతే ఇప్పుడు ఒకటి పొట్టోడి నెత్తి పొడుకోడు కొడితే పొడుకోడి నెత్తి దేవుడు కొట్టాడంట. అట్లా ఇప్పుడు మీరు ఉండొచ్చు, నేను బాగున్నాము, ఓకే ఆయన హింసించాము, జైల్లో వేసాము, అట్లా చేసాము ఇట్లా చేసామని ఇంకా మీకు పగ చల్లార్తలేదేమో, కానీ వాళ్ళు బాధపడే టైం ఒకరోజు వస్తుంది. ఎందుకంటే నేను అన్నాను, ఇద్దరిని పనిష్ చేయండి, చేస్తే ఇద్దరిని వదిలేసేయండి. ఎక్కడ జరగంది అంత క్రూరంగా ఏదో చంపేశారు, రేప్ చేశారు, ఇట్లా ఇవన్నీ కాదు కదా. వాళ్ళకే అది లేనప్పుడు కలిసి ఉండి ఇలా ఇరికించడం అనేది చాలా బాధాకరం. సో మాస్టర్కి వచ్చిన బెయిల్ కూడా కొంచెం క్యాన్సిల్ చేయించడానికి, అవార్డు క్యాన్సిల్ చేయించడానికి ఇప్పుడు బెయిల్ ఇచ్చారంటే వాళ్ళకి తెలీదా? ఎందుకు ఇస్తారండి? ఉన్నత న్యాయస్థానం ఆలోచించే బెయిల్ ఇస్తుంది కదా. అంటే వాళ్ళకే మీరు సవాల్ ఇస్తున్నారా? నా ఇష్టం వచ్చిన ఏజ్ పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, మీరు ఏం చేస్తారో చేయండి అన్నట్టుగా మీరు న్యాయస్థానాన్ని సవాల్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మేము కలిసి ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశాను, కేసు పెట్టాను, ఇప్పుడు ఎట్లా చేస్తారో చేయండి అనేది అంటే న్యాయస్థానానికి సవాల్. ఇప్పుడు నిజాలని బయటపడతాయి. అంటే న్యాయస్థానం చేస్తారంటే ఆవిడ మెడికల్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు కదా, దాన్ని బట్టి కదా పోక్సో కేసు పెట్టారు. ఏది ఆవిడ మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉంటారు కదా కోర్టు. మెడికల్ రిపోర్ట్ ఎవరైనా చెప్పారు? మెడికల్ రిపోర్ట్ అసలు మీకు తెలిసే మాట్లాడుతున్నారా? మెడికల్ రిపోర్ట్ ఎలా వస్తుంది? ఎప్పుడు జరిగింది అమ్మాయికి? రేప్ చేసిన అన్నది ఏజ్ ఎప్పుడు? ఎవిడెన్స్ ఏముంటుంది? 24 hours లోపలనే ఉంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎట్లా వస్తుంది? అంటే ఏజ్ ఫ్యాక్టర్ సంబంధించిన ఏజ్ ఫ్యాక్టర్ కాదండి, మీరు ఆవిడ ఆ టైంలో జరిగింది అని చెప్పడానికి. ఆ ఏజ్ సడన్ గా నేను 14-12 సంవత్సరాలు జరిగినప్పుడు ఉంది అన్నప్పుడు మీకు 24 hours లోనే మెడికల్ రిపోర్ట్ వస్తుంది. ఈ సంవత్సరంలో ఎట్లా వస్తుంది రిపోర్ట్? జస్ట్ పోక్సో అనేది మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టినా కూడా పోక్సో చట్టం వర్తిస్తుంది. అమ్మాయి వెళ్ళి నేను ఆ పలానా టైంలో ఇట్లున్నాను, ఇప్పుడు మా నాయనమ్మనే ఉంది, మా తాతని పెళ్లి చేసుకుంది, నేను చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు ఆయన ఇష్టం లేదు, ఆయన పోక్సో పెట్టబడి కూడా తీసుకుని లోపలేస్తారు. అది పోక్సో చట్టం. సో దాన్ని అడ్డం పెట్టుకుని ఎందుకు వేధిస్తున్నారు అని అడుగుతున్నాను. రామ్ చరణ్ కూడా సపోర్ట్ చేశారు మాస్టర్ కి, సంథింగ్ నెక్స్ట్ మూవీకి సాంగ్ ఇస్తా అని చెప్పి. సపోర్ట్ వర్క్ పరంగా అందరికీ సపోర్ట్ ఉంటుంది, కేసు గురించి కాదు. అంటే ఇప్పుడు జనసేన గురించి కూడా కొంచెం ఆయన సస్పెండ్ చేశారు పార్టీ నుంచి ఈ కేసు ద్వారా గురించి. సో తర్వాత ఆయన మాట్లాడారా? సస్పెండ్ చేయడం అంటే కార్యకలాపాలకి దూరంగా పెట్టారు. ఈ కేసు ఎప్పుడైతే క్లీన్ షీట్ అవుతుందో అప్పుడు వచ్చి యథావిధిగా తన వర్క్ తను చేసుకుంటారు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఫ్యామిలీ విషయం ఎలా ఉందంటే ఆవిడ మదర్ కూడా కొంచెం హాస్పిటలైజ్ అయ్యారు. అట్లా ఎవరైనా అంతే కదా. ఇప్పుడు కొడుకెళ్ళి జైల్లో ఉంటే ఏ మదర్ మాత్రము అట్లా ఉంటారు చెప్పండి? అది కామన్ అందరికీ, ఎవరి ఫ్యామిలీస్లో అయినా సరే. ఎవరు కూడా జైలుకి వెళ్ళాలని కోరుకోవద్దు అసలు, ఎందుకంటే అది ఇంకా లాస్ట్ స్టేజ్. ఇంకా అది ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటికైనా ఎవరైనా అర్థం చేసుకొని దీని ఇంతటితో ఆపేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకేనండి, ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.